అన్న చూడు ఎక్కడ పోయినా ఫోన్ ఒత్తుకుంటా ఏంటి అది అన్న వయసు అట్టాడినా ఈ వయసులో గేమ్లు చూసాం మేము మామూలే ఇవన్నీ వయసు అట్టు హలో బాబాయ్ బాగున్నా బాబాయ్ ఎలా ఉన్నారు అంతా బాగున్నారు బాబాయ్ ఏం లేదు ఇక్కడికి తమ్ముడి దగ్గర వచ్చిండా ఏం చేస్తాడని చెప్పి వచ్చినా కూర్చున్నా మాట్లాడదామని బాగున్నాడు బాబాయ్ వాడు కూడా బాగున్నాడు బాగా చదువుకుంటా వాడు కూడా రే అంతా బాగున్నారు బాబాయ్ వాడు ఎక్కడికి బయటికి పోతాడు బాబాయ్ అంగడి అది తీసుకోవడానికి పోతాడు అంగట్లకి సరే బాబాయ్ ఓకే ఓకే బాబాయ్ ఉంటా రే ఏందిరా నీ పిచ్చి పనులు ఆడ బాబాయ్ మాట్లాడుతూ నువ్వు మాట్లాడచ్చు కదా నువ్వు ఈ గేమ్ అవసరం అడిగి ఇప్పుడు రే ఏం పనులు రా ఏందిరా గేమ్ లేదురా నువ్వు చిన్నపిల్లాడేమరా చదువుకుంటున్నావు బీటెక్ ఏంది టెక్కు పని లేదురా మీకు కొట్టు ఒరే కొట్టు పారా డబ్బులు ఓయ్ ఓయ్ సచ్చరుడు మర్యాద చెప్తే ఇన్నరు కొట్టు నీకే చెప్పేది ఏంది నా పంచాయతీ పక్కన ఫోన్ ఏంది నువ్వు చెప్పేది మాట్లాడి చెప్పేది ఏంది నువ్వు ఏం చేస్తున్నావు గమ్మ ఉండు నేను ఆడతాను లేడ గేమ్ ఊరికే కాదు గేమ్ ఆడేది మళ్ళీ ఆడుకోవచ్చు నీకు చెప్పేది వచ్చిన పని ఏంది నువ్వు చేసే పని ఏంది ఇక్కడ ఏంది ఇప్పుడు ఏం చేయాలి నీకు గమ్మ ఉండు సేపు ఆడతాను ఒకటి లాస్ట్ ఛాన్స్ నా వచ్చేసింది ఇంకా అయిపోయా ఇంకా గెలిచేస్తా అదేమన్నా నీకేమైనా ఇచ్చింది అవార్డు ఏమన్నా ఆడి కూర్చొని నువ్వు నీకు అర్థం కాదులే నువ్వు బండి దొరకు గేర్ చేసినాడు అయితే మాట్లాడలేదు కదా ఎట్లుండా ఏమని మాట్లాడలేదు కదా నేను మాట్లాడిన అయిపోతావు మాట్లాడే ఏం పది ఉంది అయిపోతావు ఈ మాటలు మానేసుకోవాలి ముందు గమ్మున్నా ఆడుతున్నా చూడా ఫోన్ పగల కొడతా నేను చెప్తానా మిస్ అయింది మళ్ళా కొడతా ఉండు పాయరా ఏమన్నా సిగ్గు శరం ఏమన్నా చదువుకుంటాను ఇవన్నీ బీటెక్లు చదువుకుంటాను చిన్నపిల్లడు ఈసారి మాట్లాడుకోడు ఇదే అబ్బాబా ఏంది రా నువ్వు ఉన్నా ఈనా ఫోను గేమ్ లేదు గేమ్ మీకు ఏంది చిన్నపిల్లడు గేమ్ ఆడుకోవడానికి ఏం చిన్నపిల్లలు పెద్ద పిల్లలు టెక్నాలజీ అది ఏం టెక్నాలజీ అది ఫోను నువ్వు చదువుకునే బీటెక్ టెక్నాలజీ ఏం నీకు చదువుకునే మాట్లాడాలని మాట్లాడుతుంటే వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాను వాళ్ళతో ఏం బాగుండవా బాగాలేవు అంతే మేము మాట్లాడకూడదు మనం ఎంత మర్యాద అంత మర్యాద ఇవ్వాలి మా పెద్దవాళ్ళకు నువ్వు మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు కొట్టు కిట్టుకుంటాను మా లోకం మాకయ్యా స్వామి నువ్వేంది పెద్ద పెద్ద పంచాయతీ అయిపోయింది నీతో అన్నా నువ్వు కాదురా నేను చెప్పేది మంచి కోసమే కదా ఇటు పని చేస్తాడు నువ్వు పెద్దలు గౌరవించడం తెలియదా నీకు ఎట్టున్నా బాబాయ్ ఏమన్నా పలకలించాలి కదా మళ్ళీ ఫోన్ తీసుకుంటాడు నీకు చెప్తాటే నన్ను రోజుసేపు చలి పెట్టకుండా గమ్మ నువ్వు గేమ్ ఆడతాడు నీకేం తెలుసు చలి ఏందిరా చలి ప్రశాంతం గేమ్ ఆడుకో ఏం ఈ మధ్యకాలంలో ఈ పిల్లలతో మీరు ఎంత ఇటు ఉన్నారా గప్పలు చేసుకుంటా ఒరే నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందేం రా పిల్లలు ఆడు ఇస్తాను ఏం రా నువ్వు ఏం చెప్పేది నీకు అసలు చేసే పని ఏదిరా నన్ను చెప్పు గమ్మన్నా నువ్వు పంచాయతీ పెట్టుకున్నా గేమ్ ఆడతాడా ఓరే నీ పెద్దోళ్ళు మాట్లాడుతా అంటే నువ్వు గేమ్లు ఆడకు నువ్వు ఎంత ఫోన్ ఇంపార్టెంట్ ఏమరా మీకు ఇంకోసారి నువ్వు ఫోన్ అడుగు చెప్తాను ఇంకోసారి కొత్త ఫోన్ నువ్వు ఎదిగేది అది ఫోన్ అడుగు తన్ను తక్కిందేసి ఏంది ఇప్పుడు నీ పంచాయతీ ఏంది చెప్పేది ఏంది నువ్వు చేసే పని ఏంది ఊరికి ఎందుకు వస్తావు ఇప్పుడు ఫోన్ తీసుకుని నీకు ఫోన్ ఇంపార్టెంట్ అయిపోయింది పెద్దోళ్ళు వచ్చి మాట్లాడినారే అదే అన్న వచ్చినాడే లేదు బాబాయ్తో మాట్లాడు ఎవరు బాగున్నావు బాబాయ్ అట్లా మాడతామా లేదా అన్న వచ్చాడు ఏమన్నా బాగున్నావు ఏం చేసావు ఏం తిన్నావు అట్లనే అడుగుతారా మీరు ఏదో తింటావు మేము అడుక్కుంటే తిన్నావు ఈ అర మాటలు మానేసుకోవడం చెప్తాను మరి మంచిగా పెద్దోళ్ళతో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు బాగా మర్యాద మాట్లాడాలి ఏం అర మాటలు ఏమన్నా దీంట్లో ఆయనతో మాట్లాడే నాకు ఇంట్రెస్ట్ లేదు నీకు గేమ్ ఆడుకుంటా ఏంటి గేమ్ రాదు బోర్డులోకి ఏమో పగల తప్పుతా ఫోన్ చెప్తాను నేను పగలగొట్టు ఎంత ఊరికి వస్తాను ఫోన్ అది అన్ని నువ్వే చెప్పి పగలు కొడతా నువ్వే చెప్పు 20,000 నువ్వే చెప్పు ఇంకేంటి గేమ్ ఫోన్ దిపించు దాంట్లో గేమ్లు వస్తాయి బిట్లు వస్తాయి అన్ని వస్తాయి బిట్లు అదే గేమ్ బిట్లు వీడియోలే గేమ్ అడ్వర్టైజ్మెంట్ చెప్పేది చేయి చెప్తాను నువ్వు మర్యాద మాటలు చెప్తాను నీకు ఫోన్ తీపిచ్చింది ఎందుకు నీకు అసలు ఫోన్ తీపిచ్చింది ఎక్కడున్నా ఏం క్షేమమా లేదా తిన్నావా లేదా దానికోసం నీకు ఫోన్ తీపిచ్చి నువ్వు ఈ గేమ్లు ఆడుకొని బోర్డుల గేమ్ ఏదైనా ఆడుకుంటావు నువ్వు కూర్చోడా అన్నా చూడు ఎక్కడ పోయినా ఫోన్ ఒత్తుకుంటా ఏంటి అది అన్న వయసు అట్టాడినా ఈ వయసులో గేమ్లు చూసాం మేము మామూలే ఇవన్నీ వయసు అట్టు నువ్వు చదువుకుంటున్నా బుద్ధి లేదా అంటారు రేపు ఎవడరా నీకు పెంచినోడు అంటే అంటారు నా
నీకు అర్థం కాలేదు చెప్పింది. నీకు గేరు ఎక్సిలేటర్ స్టీరింగ్ అయ్యి అయిపోయింది బతుకంతా. మా గేములు అవన్నీ మేము అవన్నీ టెక్నాలజీ అంతా తెలిసి మేము ఆడుకోవచ్చు చందమామ దగ్గర పోతాం. అది కాదు చిన్న, నేను చెప్తానంటే రేపు 10 మంది ముందు పోయినప్పుడు అట్లా పని చేయకూడదని చెప్తాను. పోమాయా 10 మంది ముందుకే పోము. మేము గేమ్ తీసుకొని ఇంట్లో కూర్చొని ఆడుకుంటాము. ఇప్పుడు ఇట్లా పరమోకులు మాట్లాడే కూర్చున్నావు. వాడు మన ఎవడు అన్నాడు నాకు, మన బాబాయ్ ఎవడు అన్నాడంట. ఏంది ఆ పిల్లడు ఎప్పుడు చూసినా ఫోన్ ఒత్తుకుంటాడు. ఏంది బాబాయ్ థియేటర్ లో చూసిన బూతు బొమ్మలు థియేటర్ లో అవి తప్పులేము కదా. మేము చేసింది తప్పు. మేము గేమ్లు ఆడితే వచ్చిందే బూతు బొమ్మలు చూసే తప్పులేదు. పెద్ద వచ్చాడు బాబాయ్ బొగ్గులో బాబాయ్. నువ్వు నోరు మూసుకొని చెప్పంటే ఏంది వాడికి ఏమైనా చూసుకో. మన ఎందుకు రా, నువ్వు బయట చెప్పాలి మాటలు తంతాడు. ఆయన వచ్చి కిందికి తంతాడు. నేను చెప్తానా, మళ్ళీ నేను చెప్పలేని చెప్తాను నీకు. గేమ్ మార్చంగా మేము గమ్మని కూర్చొని గేమ్లు ఆడుకుంటున్నాం కదా. మేము పొద్దున్నే సాయంత్రం వరకు మొబైల్ ఉంటాం. అబ్బా మాదే తప్పు. అవురా, ఫ్రీగా ఉన్నప్పుడు ఆడుకోవాలి. ఇటు ఏంద్రి నీ పనులు, ఏంద్రి పరంబోకు పనులు చెప్తాంటే ఏం నీకు. ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఎన్ని వదిలేసుకోవాలని చెప్తాను. చదువుకునే టైంలో చదువుకొని సావు. ఏంటి పనులు? మేము గేమ్లు ఆడుకుంటే నీకేమవుతుందనా? మేము మర్చంగా గేమ్ ఆడుకుంటాం కదా. మేమంతా ఫ్రెండ్స్ అంతా, మేము యూత్ అంతా వేసుకో చెప్తాను. నువ్వు ఒకసారి ఫోన్ ఇంటికి నాకు ఆ ఫోన్ ఇంటికి మళ్ళీ లేకుండా ఏంది చెప్తాంటే మర్యాదకుంటారంటే మళ్ళీ మాట్లాడు. దాంట్లో ఓపెరా మినీ వస్తుంది రాదులే. అయితే నాకు వద్దు అది. లేదులే నీకు తెలియదులే ఎన్ని నాకు వద్దు అది. సరే అది ఏందో నాకు తెలియదు. నువ్వు ఎందుకు చెప్తానో నాకేం తెలియదు. ఇప్పుడు నుంచి మర్యాద కుట్టే మర్యాద కుట్టాను చెప్తానా. బాగుండదు లేక చెప్తాను. చంపుతాను కిందేసి పొల్లి కొడతాను కిందేసి. మర్యాద గుండు పెద్దోళ్ళు గడిపినప్పుడు ఎప్పుడైనా ఆయన మళ్ళీ చెప్తాను నాకు మొన్న కూర్చొని. ఏం చెప్తాడా ఆయన? ఏం చెప్పేది? ఫోన్ ఏమన్నా సిగ్గు మన ఏమన్నా ఉందా నీకు? చెప్తా అంటే నీకు అర్థం కాలే నీకు? ఏమైందిరా? నువ్వు వచ్చిన విషయం ఏంది? వచ్చిన విషయం నువ్వు ఇప్పుడు నన్ను అడుగుతానా? మళ్ళా నువ్వు వచ్చిన విషయం వచ్చింది ఎందుకు? నేను కొత్తది వచ్చింది ఐఫోన్ 8 అది తీపిస్తావని చెప్తే నీ మాటలు మాడుతున్నావు పెద్ద పెద్ద. ఫోన్లు కావాలంట. ఫోన్ ఇంటికి బోన్లో ఫోన్ చంపుతా. ఫోన్ ఉండే ఫోన్ పగలు తప్పుతాను చెప్తానా. ఫోన్ తీపినా నాకు ముందు. ఫోన్ లేదు గీన్ లేదు దిగిపోను. ఆ ఫోన్లు వచ్చినప్పుడు సరిదప్పుతాను పిల్లగాళ్ళని. అత్త ఈ బీటెక్ లో ఏమన్నా చదువుతారేమరా మీరు? కాలేజీలు ఇంత ఫీజు కట్టి మీకు ఇంత చేస్తారంట వాళ్ళంతా పెద్దోళ్ళంతా. అమ్మ నాన్న ఏమైనా ఉన్నాడా లేదా అది కూడా పట్టించుకోలే. ఫోన్ ఉందా లేదా చూసుకుంటారు బాగా మీరు. అవన్నీ మాకెందుకు? మాకు ఫోన్ తీపి. నేను గేమ్ చూడు మళ్ళీ ఏమన్నా మాట్లాడుతున్నాడా? ఫోన్ గురించే మాట్లాడతారు కానీ ఈ ఏమన్నా ఏంది ఇవన్నీ వద్దులేనా? నేను బాగుపడతాను చూసుకుంటారా మీరు? పొద్దులో పంచాయతీ పెట్టారు ఫోన్లు తీపిస్తారు. మాట్లాడినప్పుడు ఎందుకు తీపిచ్చారు ఆ ఫోన్ మీరు? మేము మర్చంగా ఆడుకుంటాం కదా గేమ్లు ఫోన్ లో పెట్టుకుని. డిస్టర్బ్ చేస్తున్నాం ఏమన్నా? ఏదంత ఎక్కువ చేస్తారు ఏమి? అదేనా ఇప్పుడు వద్దులే నాకు ఫోన్ వద్దేమో బొచ్చులో ఉంది పెద్ద. సరే నీకు తీపిస్తామో మళ్ళీ చూస్తాం ఫోన్. దాని గురించి ఎందుకు ఇప్పుడు? ఫోన్లు కావాలంట. ఫోన్లు ఇడికి నేను వెళ్ళిపోతా ఇంట్లో వదిలేసి. బో సౌకర్యం రాకుతావు బయటకు పోతే అరకదిస్తావు. పోయిన వాళ్ళంతా బాగున్నారని ఇప్పుడు సచ్చారా కూర్చోండి సార్. ఈడు వచ్చి పోతాడంట మొగోడు. रिकॉर्ड बारे दवाई रे दोस्त बंद कर काट 1 जैक्सन क्या रे तू? अरे मैं हंसाने कर रही मैं क्या हंसाने का नाटक करता हूं. डायलॉग के अरे माटलो 3 2 1 स्टार्ट करता नहीं तू. దాంట్లో గేమ్ వస్తాయి, బిట్లు వస్తాయి, అన్ని అదే గేమ్లు వస్తాయి, అన్ని వస్తాయి. సుమారు కర్ణా నీకు అచ్చతా దాని కాదని నేను చెప్పించి నీకు ఏమి క్షేమంగా ఉన్నావు లేదని దాన్ని మాట్లాడడానికి ఆ ఫోన్ తీపిస్తుంటే